వైకుంఠ ఏకాదశి సందర్భంగా కొల్చారం మండల వ్యాప్తంగా భక్తులతో కిటకిటలాడిన వైష్ణవ దేవాలయాలు రంగంపేట గ్రామంలో శ్రీ రంగనాయక స్వామి ఆలయంలో ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకున్న భక్తులు. కొల్చారం మండల వ్యాప్తంగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైష్ణవ దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. సంగయ్యపేట గ్రామంలో శ్రీ వెంకటేశ్వర ఆలయం, రంగంపేట గ్రామంలో రంగనాయక స్వామి ఆలయం, కొల్చారంలో తిరుమలయ గుట్టపై వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులు ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆలయాలను పూలతో, విద్యుత్ కాంతులతో అందంగా ముస్తాబు చేశారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం రంగంపేట గ్రామంలోని రంగనాయక స్వామి ఆలయంలో రంగంపేట పీఠాధిపతి శ్రీ శ్రీ మాధవానంద సరస్వతి స్వామి వారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ కలియుగ దైవం శ్రీనివాసుని వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకుంటే స్వామివారి దీవెన కలుగుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పురోహితులు నాగరాజు శర్మ, కుమార శర్మ, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జయ శ్రీమన్నారాయణ. ఈరోజు వైకుంఠ ఏకాదశి, దాన్ని మన వాళ్ళు ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. ఈరోజు యోగ నిద్రలో నుండి మహావిష్ణువు బాలసముద్రంలో లేచుంటాడు. అందుకే ఉత్తర ద్వారం నుంచి మనం వెళ్ళి దర్శనం చేసుకోవాలి. ఈరోజు ఏంటంటే ముక్కోటి దేవతలు దర్శనం చేసుకుంటారు ఆయన వెళ్ళి అక్కడికి. ఇక్కడ మనకు విశిష్టత మనకు ఏర్పడుతుంది. మన ఊరిలో రంగంపేటలో స్థాపితమైనటువంటి శ్రీ రంగనాయక స్వామి, రంగనాథ స్వామి, గోదాదేవి సమితంగా వచ్చి వేచి కాబట్టి ఆయనను ఈరోజు కానీ ఉత్తర ద్వారం నుండి దర్శనం చేసుకుంటే మోక్షము, సర్వపాపహారం జరుగుతుంది. అందుకని ఈరోజు దర్శనం చేసుకోవడం చాలా